ఇప్పుడే మనకి చూసుకుంటే రైతులకు సంబంధించి అసెంబ్లీలో కీలక బిల్ అయితే పెట్టబోతున్నారు. రైతు కార్పొరేషన్ రైతు రుణమాఫీ కోసం అసెంబ్లీలో బిల్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. రుణమాఫీ చేయడమే లక్ష్యం అనమాట. 40,000 కోట్లు అంచనాతో నిధుల సమీకరణ కసరత్తు అయితే మొదలుపెట్టారు. గడువులోగా హామీ అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పటిష్ట కార్యాచరణ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర కసరత్తు మొదలుపెట్టింది. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిధుల సమీకరణపై దృష్టి సారించింది. రైతులు 2 లక్షల రుణమాఫీ కోసం 40,000 కోట్ల వరకు నిధులు ఇక్కడ అవసరం అవుతాయని అంచనా వేసింది. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం తెలంగాణ సర్కారుకు చాలా కష్టమైన పని. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండానే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారనమాట. అందుకు ఆర్థిక వనరుల సమీకరణ కోసం రైతు సంక్షేమం పేరిట కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రైతులకు సంబంధించిన నిధులన్నీ కూడా దాని ద్వారా సమకూర్చి అప్పులన్నీ కూడా చేయబోతున్నారు. వారి రుణాలన్నీ కూడా తీర్చబోతున్నారన్నమాట. బ్యాంకులకు గ్యారంటీ అయితే ఇచ్చి సో ఈ విధంగా బిల్ అయితే రాబోతుంది రైతులకు సంబంధించి. సో అసెంబ్లీలోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో